This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is today you watching V3K Government Jobs channel. Guys, government job updates and రెగ్యులర్గా మేమైతే పోస్ట్ చేస్తాం. తప్పకుండా మా యొక్క ఛానల్ అయితే మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. గైస్, ఈరోజు మనకి రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మనకి ఆర్ఆర్బీ నుంచి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి నుంచి మీరు ఆన్లైన్లో అప్లై కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సో 07/2025 ఫర్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి ప్రజెంట్ అయితే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. 27th నవంబర్ 2025 కల్లా మీరు అప్లై అయితే చేసుకోవాలనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క డీటెయిల్స్ మనం ఇప్పుడు ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ రోజు నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో లాస్టింగ్లో అది కూడా మీకు అయితే చూపిస్తాను. ఓకే, సో వాళ్ళ దగ్గర నుంచి మనకి రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఇది మాట పీడిఎఫ్ అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఆర్ఆర్బీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనకి 12th పాస్ వాళ్ళకి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్గా 56 పేజెస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా చూద్దాం. ఇక్కడ 4th మనకి అక్టోబర్లో మనకి యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే వచ్చింది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఏమో మనకి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయింది. 27th నవంబర్కి వచ్చేటప్పటికి లాస్ట్ సబ్మిషన్ డేట్ మాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ వచ్చేటప్పటికి 29th నవంబర్ అని మెన్షన్ చేశారు. ఇంకేమైనా మోడిఫికేషన్ ఏమైనా చేసుకోవాలనుకుంటే 30th నవంబర్ నుంచి 9th డిసెంబర్ మధ్యలో మీరు అయితే చేసుకోవచ్చు. స్క్రైబ్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి 10th డిసెంబర్ నుంచి 14th డిసెంబర్ వరకు మనకైతే ఎనేబుల్లో అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనకి అసలు ఏమేమి పోస్టులకి హైరింగ్ జరుగుతుందో మనం ఇక్కడ చూద్దాం. అంతా కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ చూస్తే కమర్షియల్ టికెట్ క్లర్క్కి సంబంధించి మనకి 7th CPCలో మనకి లెవెల్ 3rd సంబంధించి మనకి అయితే ఇనిషియల్ పే 21,700 అయితే ఉంటుంది. సో మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years వరకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి 2,424 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేటోడికి 2nd లెవెల్లో ఉంటుంది. మనకి 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇనిషియల్ పే. ఇక్కడ కూడా అంతే మనకి 18 నుంచి 30th వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ 394 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేటికి ఇక్కడ కూడా మనకి 19,900 నుంచి మనకి ఇనిషియల్ పే ఉంటుంది. 18 to 30 years ఆఫ్ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 163 వేకెన్సీస్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి. మనకి ట్రైన్స్ క్లర్క్ వచ్చేటికి టోటల్గా మనకి ఇక్కడ చూడండి క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారు. 18 to 30 years వరకు ఏజ్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. 77 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 3,058 వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. 12th పాస్ క్యాండిడేట్స్ అందరికీ కూడా బంపర్ ఆపర్చునిటీ. మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అంతా కూడా మనకి ఎలాగా వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ చేస్తారంటే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ మనకి టెస్ట్ అయితే ఉంటుంది. CBTs ఉంటాయి అన్నమాట. CBT 1 CBT 2. సో తర్వాత కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా మనకైతే ఉంటుంది. తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్తోనే తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ తోటి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. ఇది మాట ప్రాసెస్. ఇందులో చాలా ఆర్ఆర్బీస్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. ఆ పార్టిసిపేట్ చేసే ఆర్ఆర్బీస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మాట ఇవన్నీ కూడా ఇందులో మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ కూడా మనకు ఉంటుంది. సో ఇది మనకి యూజ్ఫుల్ అనమాట. ఆర్ఆర్బీ సికింద్రాబాద్. సో మన సౌత్ జోన్ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి అప్లై చేసుకుంటారు. కాబట్టి ఆ యొక్క ఆర్ఆర్బీ కూడా మనకైతే పార్టిసిపేట్ చేస్తుంది ఈ యొక్క ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి. ఇక ఎలిజిబిలిటీ కేటగిరీ గురించి మనం మాట్లాడదాం. నేషనాలిటీ వచ్చేటికి మనం అయితే ఇండియన్ సిటిజన్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 12th పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ. తర్వాత ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 1st జనవరి 2026 కల్లా ఇక్కడ మనకి ఇచ్చారు క్లియర్గా ఒక డేట్. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా 18 నుంచి 30 years వరకు ఉన్న మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అందరూ దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏమో మనకి 2nd జనవరి 1996 ఒక డేట్ అయితే ఇచ్చారు. మనకి ఓబీసీ ఎన్సీఎల్కి వచ్చేటికి 2nd జనవరి 1993 ఇచ్చారు. SC ST వచ్చేటికి 2nd జనవరి 1991 అయితే ఇచ్చారు. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. SC ST వాళ్ళకి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీకి వచ్చేటికి ఏమో 3 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్లో మనకి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఏమో 3 years ఆఫ్టర్ డిడక్షన్. ఓబీసీ ఎన్సీఎల్ ఏమో 6 years. ఓబీసీ SC STకి వచ్చేటికి 8 years వరకు ఉంటుంది. నెక్స్ట్ పీడబ్ల్యూబీటీ క్యాండిడేట్స్కి వచ్చేటికి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఏమో 10 years. ఓబీసీకి ఏమో 13 years. SSTకి ఏమో మనకి 15 years వరకు మనకైతే ఉంటుంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మనకి యూజ్ అయ్యేది ఏంటంటే ఇక మిగతా గవర్నమెంట్కి ఆఫీషియల్స్ సంబంధించి మాట ఇదంతా కూడా ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ హూ ఆర్ విడోడ్ అండ్ డైవర్స్డ్ అండ్ జ్యుడిషియలీ సెపరేట్ ఫ్రమ్ హస్బెండ్ వచ్చేటికి అన్రిజర్వ్డ్కి ఏమో 35 years ఆఫ్ ఏజ్. ఓబీసీ వచ్చేటికి ఏమో 38 years. SSTకి ఏమో 40 years ఆఫ్ ఏజ్ ఉన్న క్యాండిడేట్స్ వరకు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి 12th పాస్ వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఒక పర్టికులర్
పోస్ట్ వైజ్ మనకైతే ఇండివిజువల్ ఒక ఎనెక్షన్ 1 అయితే ఇచ్చారు. ఆ ఎనెక్షన్ 1లో మీకు అయితే చూపిస్తాను. ఆ ఎనెక్షన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేటప్పటికి సో మీరైతే 12th పాస్ అయి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. సో 12th పాస్ అయిన క్యాండిడేట్స్ ఆర్ ఈక్వల్ నాట్ లెస్ దెన్ 50% ఆఫ్ మార్క్స్ మీకు అయితే ఉండాలి. సో 50% మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో డిజైరబుల్ మీకు రూల్ని 12th పాస్ అయితే సరిపోతుంది ఆర్ హయ్యర్ దాన్ అంటే మనకి గ్రాడ్యుయేట్స్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేటోడికి ఇక్కడ కూడా అంతే 12th పాస్ అయి ఉండాలి. 50% మార్క్స్తో మీరు అయితే పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా టైపింగ్ ప్రొఫిషియన్సీ మీకు ఇంగ్లీష్లో అయితే ఉండాలి ఆర్ హిందీలో అనేసి అని క్లియర్గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఎసెన్షియల్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి. నెక్స్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేటోడికి అంతే ఇక్కడ కూడా 12th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా టైపింగ్ ప్రొఫిషియన్సీ అండ్ కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఎసెన్షియల్. ట్రైన్స్ క్లర్క్ కూడా అంతే మనకి 12th పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది మీకు అన్నమాట. ఓకే, సో ఇది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మీరు 12th పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్ అనమాట. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మనం క్లియర్గా డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం చూడండి ఒకసారి. ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, PWBD, ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తున్నారంటే వీళ్ళైతే ఫస్ట్ 250 రూపీస్ మనకైతే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారన్నమాట. ఆ 250 రూపీస్ కూడా మనకైతే రిఫండ్ చేసేస్తారు మీరు కనుక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT ఎగ్జామినేషన్ కనుక మీరు అక్కడ అటెంప్ట్ అవుతాయి. మీరు అటెంప్ట్ చేసి ఆ యొక్క ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు 250 రూపీస్ మీరు పే చేసిన 250 రూపీస్ కూడా మీకు అయితే రిఫండ్ అయితే చేసేస్తారు. అదే ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే మనకి అదర్ దాన్ SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, PWBD, ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 500 రూపీస్ అయితే వీళ్ళైతే ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT కనుక ఎగ్జామినేషన్ కనుక మీరు అటెంప్ట్ చేస్తే అందులోంచి మీకు 400 రూపీస్ అయితే వీళ్ళైతే రిఫండ్ అయితే చేసేస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. చెక్ చేసుకోండి. పేమెంట్ మోడ్ అంతా కూడా మనకి ఆన్లైన్ నుండి మీరు అయితే పే చేస్తారు. మీకు తర్వాత మీకు చూపిస్తాను కూడా ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అయితే పే చేయాల్సి వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ మనకి చూడండి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వచ్చేటికి కామన్ ఫర్ ఆల్ నోటిఫైడ్ పోస్ట్ అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అసలు ఎలా డివైడ్ అయ్యి మేము చెక్ చేద్దాం. సో ఎగ్జామినేషన్ డ్యూరేషన్ చూడడానికి మనకి 90 మినిట్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ మీద 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ మీద 40 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 30 క్వశ్చన్స్, టోటల్గా 100 క్వశ్చన్స్కి వీళ్ళైతే అవాల్యుయేట్ అయితే చేస్తారు. 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం అయితే రాయాల్సి వస్తుంది. ఆ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ మీద మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలని ఇక్కడ ఇచ్చేసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వచ్చేటప్పటికి సో ఇక్కడ కూడా అయితే మనకి 90 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ మీద 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ మీద 35 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 35 క్వశ్చన్స్, ఇక్కడ 120 క్వశ్చన్స్ మనకైతే ఇస్తారు. ఇక్కడ కూడా అంతే మనకి సో 1/3 మార్క్ అయితే నెగిటివ్ మార్క్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి. ఏవేం ప్రిపేర్ అవ్వాలని ఇక్కడ సిలబస్ ఇచ్చేది సో ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్కి వచ్చేటప్పటికి మన స్కిల్ టెస్ట్ అయితే చెక్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ స్కిల్ టెస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి, నెక్స్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి ఈ కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే మనకైతే కండక్ట్ చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ CBTలో ఏమో మొత్తం అన్ని పోస్టులకి అయితే కామన్గా అయితే ఉంటుంది. ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రం ఈ యొక్క సెకండ్ అండ్ థర్డ్ పోస్టులకు మాత్రమే ఉంటుందని స్కిల్గా మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి. తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారన్నమాట. తర్వాత మెడికల్ టెస్ట్ మమ్మల్ని అయితే ఆన్బోర్డ్ అయితే చేస్తారు. హౌ టు అప్లై విషయానికి వస్తే మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటాం. RRBs మనం ఏ RRBస్కి అయితే అప్లై చేసుకుంటాం దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని తర్వాత మనం ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అన్ని కూడా మనం అయితే ప్రాపర్గా అప్లోడ్ అయితే చేస్తాం అన్నమాట. సో క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రాపర్గా రెడీ అయితే చేసుకోండి. సో మీరు ప్రాపర్గా అసలు ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, దాని యొక్క సైజ్ అసలు ఎంత ఉండాలి, ఏ ఫార్మేట్లో రెడీ చేసుకోవాలని కూడా ఇదే పీడిఎఫ్లో మనం ప్రాపర్గా ఇచ్చారు. టోటల్గా 56 పేజెస్తో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ యొక్క పీడిఎఫ్ కనుక మీరు ప్రాపర్గా మీరు చెక్ చేసుకున్నారంటే ఒక ఐడియా అయితే వస్తుంది. ఏమేమి RRBs మనకైతే పార్టిసిపేట్ చేస్తున్నా కూడా ఇక్కడ ఇచ్చేసారి చెక్ చేసుకోండి. ఇండివిజువల్గా RRBs వైజ్ మనకైతే పోస్టులు అయితే ఇక్కడ డివైడ్ అయ్యాయి. 3058 పోస్టులు అసలు మనకి RRB అహ్మదాబాద్లో అసలు ఎన్ని ఉన్నాయి, అజ్మేర్లో ఎన్ని ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, ఇంకా అన్నీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. RRB భోపాల్, భువనేశ్వర్, బిల్సాపూర్, నెక్స్ట్ ఇలా వస్తే మనకి చండీగఢ్, చెన్నైకి సంబంధించి అసలు ఏవేవి ఉన్నాయి, గోరఖ్పూర్ సంబంధించి అలా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇలా కిందకు వచ్చేస్తే మనకి సికింద్రాబాద్కి సంబంధించి అసలు ఏమేమి పోస్టులకి మనకి హైరింగ్ జరుగుతుంది మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ట్రైన్స్ క్లర్క్కి సంబంధించి టోటల్గా 272 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి అన్రిజర్వ్డ్ SC, ST, OBC, EWC అసలు ఎలా డివైడ్ అయ్యి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ యొక్క సికింద్రాబాద్కి సంబంధించి మనకి 272
72 పోస్టులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదే పీడిఎఫ్లో మనకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ ఈ యొక్క పీడిఎఫ్ మీద కనుక మీరు ప్రాపర్గా చెక్ చేసుకుంటే మీకు ప్రాపర్గా ఐడియా అయితే వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్కి అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లోని మనం అయితే ఇక్కడ చూడొచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇక్కడ అప్లై మీకు ఇచ్చేస్తారు. తర్వాత మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటారు. సో ఆ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడ మనం డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా ఇచ్చేసి మీరు లాగిన్ చేసి ఏ ఆర్ఆర్బీకి మనం అప్లై చేసుకోవాలో ఆ ఆర్ఆర్బీకి నేను అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే వచ్చింది. గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా మనకి అయితే రిలీజ్ అయింది. అది ఒక వీడియో కూడా మనం అయితే చేస్తాం, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది గ్రాడ్యుయేట్స్కి ఆల్రెడీ అది కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి 20th నవంబర్ వరకు మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గ్రాడ్యుయేట్స్ సంబంధించి. ఇది అండర్ గ్రాడ్యుయేట్స్ పొజిషన్ అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక ఎక్స్టెంట్ పెడితే మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.